ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు అప్పుల ఊబిలో కూరుకుపోయిన వైనంపై మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేస్తూ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా ఏనాడు సహనం కోల్పోని ఆయన ప్రస్తుత పాలన తీరుపై ఆయన మరియు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వివరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకప్పుడు తనకెంతో ఆత్మీయుడైన చంద్రబాబును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర భవిష్యత్తుపై ఆయనకు ఉన్న ఆందోళన ప్రతిబింబిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు భారం అంచనాకు మించిపోవడం మరియు ఆ నిధులను ఉత్పాదక రంగాలకు కాకుండా కేవలం ప్రచారాలకు మరియు అధునాత్మక వ్యయాలకు వినియోగించడంపై వెంకయ్యనాయుడు గారు విరుచుకుపడ్డారు. రాష్ట్ర అప్పుల్లో మునిగిపోతుంటే పాలకులు ఏమి తెలియనట్లు వివరించడం బాధ్యతారహితమని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పులు చేయడం తప్పు అని గగ్గోలు పెట్టిన వారు ఇప్పుడు అంతకు మించి అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని శ్రీలంక మాదిరి పరిస్థితికి నెడుతున్నారని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు తన పాలనలో విజన్ గురించి మాట్లాడుతున్నారని, కానీ ఆ విజన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసేలా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉచిత హామీలను నమ్ముకుని ఆర్థిక క్రమశిక్షణను గాలికి వదిలేయడం వల్ల భావితరాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుండి ఎన్ని నిధులు వచ్చినా రాష్ట్రం తన సొంత వనరులను ఎంచుకోకుండా కేవలం అప్పుల మీద ఆధారపడడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. చంద్రబాబుపై ఆయన చూపిన కోపం కేవలం వ్యక్తిగతమైంది కాదని, అది ఒక మేధావిగా రాష్ట్ర సంక్షేమం కోరే పెద్ద మనిషిగా వెలువడిన ఆగ్రహమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఆదాయం పెంచాల్సిన బాధ్యతను మరిచి ప్రతి దానికి కొత్త అప్పుల కోసం బ్యాంకుల ముందు క్యూ కట్టడం ఏ రకమైన పాలన అని ఆయన ప్రశ్నించారు. రాజధాని అమరావతి నిర్మాణం ఆగిపోవడం మరియు పోలవరం వంటి ప్రాజెక్టులు కుంటుపడడానికి ఆర్థిక అస్తవ్యస్తతే కారణమని ఆయన ఎత్తి చూపారు. పాలకులు మారిన పరిస్థితులు మారడం లేదని, పైగా అప్పుల వేగం పెరుగుతుండడం వల్ల రాష్ట్ర దివాలా తీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు తక్షణమే మేల్కొని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టకపోతే చరిత్ర క్షమించదని ఆయన కటువుగా వ్యాఖ్యానించారు. ఎకనైనా ప్రచార ఆర్భాటాలకు స్వస్తి పలికి వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచాలని వెంకయ్యనాయుడు గారు సూచించారు. అప్పు చేసి పప్పు బెల్లాలు పంచడం వల్ల తాత్కాలికంగా ఓట్లు రావచ్చు, కానీ రాష్ట్ర శాశ్వతంగా అంధకారంలోకి వెళ్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల విషయంలో శ్వేతపత్రం విడుదల చేసి పారదర్శకతను పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎప్పుడు సౌమ్యంగా ఉండే వెంకయ్యనాయుడు గారు ఇలా రౌద్ర రూపం దాల్చడం వెనుక రాష్ట్రంలో ఆయనకు ఉన్న అంతులేని ప్రేమ మరియు ప్రస్తుత సంక్షోభం పట్ల ఉన్న నిస్సహాయత కనిపిస్తుంది. ఈ వ్యాఖ్యలు చంద్రబాబు ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరికలా పరిగణించాయి. పాలనలో సంస్కరణలు రాకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రశ్నార్థకం మారుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. అప్పులు సంస్కృతిని వీడి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని, లేదంటే ప్రజల ఆగ్రహానికి ఊరికాక తప్పదని ఆయన తన ప్రసంగంలో పరోక్షంగా హెచ్చరించారు.